2025 సంవత్సరం జనవరి నెల 19వ తారీఖు నుండి 25వ తారీఖు వరకు కర్కాటక రాశి ఫలితాల గురించి తెలుసుకుందాం. తెలుసుకునే ముందు దయచేసి మన ఎస్వి ఆస్ట్రో ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. ఇక ఆరోగ్య విషయానికి వస్తే ఈ వారం కర్కాటక రాశి వారికి ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు అవసరం. చిన్న అనారోగ్య సమస్యలు, తలనొప్పి వంటి సమస్యలు కలగవచ్చు. మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి యోగా మరియు ధ్యానం చేయటం చాలా ఉపయోగపడుతుంది. విరామాలు తీసుకోవటం, శరీరానికి విశ్రాంతి పరచటం అవసరం. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవటం ద్వారా శక్తిని మెరుగుపరుచుకోవచ్చు. ఇక కుటుంబ విషయానికి వస్తే ఈ వారం కుటుంబంలో సౌభాగ్యం నెలకొంటుంది. కుటుంబ సభ్యులతో ఆనంద క్షణాలను గడపవచ్చు. అయితే కొన్ని విషయాల్లో అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు. అందువలన ఆచితూచి మాట్లాడటం మంచిది. మిత్రులతో సంబంధాలు బలపడతాయి. మీ ప్రేమ జీవితం సాధారణంగా కొనసాగుతుంది. ఇక విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థులకు ఈ వారం విజయం సాధించడానికి మరింత కష్టపడవలసి ఉంటుంది. ముందస్తుగా చదవటం, పరీక్షలకు ప్రణాళికాబద్ధంగా సిద్ధమవటం అవసరం. మీ పై అధికారుల నుంచి సలహాలు తీసుకోవటం వలన మెరుగైన ఫలితాలను పొందగలరు. ఇక ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఉద్యోగస్తుల పనిలో ప్రగతి ఉంటుంది. పై అధికారుల నుంచి గుర్తింపు పొందే అవకాశం ఉంది. సహోద్యోగులతో సత్సంబంధాలు కొనసాగించటం ద్వారా మీ పనిలో మరింత స్థిరత్వం సాధించవచ్చు. వ్యాపారస్తులు కొత్త ఒప్పందాలను కుదుర్చుకోవటం గురించి ఆలోచించవచ్చు, కానీ వాటిని పూర్తి పరిశీలన తర్వాతే చేయాలి. ఇక వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపారస్తులకు ఈ వారం సానుకూలతలు ఉండవచ్చు. అయితే ప్రతిదీ ఆచితూచి చేయాలి. కొత్త ప్రాజెక్టులు ప్రారంభించడానికి అనుకూలమైన సమయం ఇది. పాత బకాయిలు వసూలు కావచ్చు. ఖర్చును నియంత్రించడం ద్వారా లాభాలను పెంచుకోవచ్చు. ఇక ఆర్థిక విషయానికి వస్తే ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఆదాయంలో మెరుగుదల కనిపించవచ్చు. పెట్టుబడుల మీద మంచి లాభాలు సాధించే అవకాశం ఉంది. ఖర్చుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. కర్కాటక రాశి వారికి ఈ వారం ప్రగతి అనుకూలతతో కూడినదిగా ఉంటుంది. తగిన జాగ్రత్తలు పాటించటం, అవకాశాలను సద్వినియోగం చేసుకోవటం ద్వారా మంచి ఫలితాలను పొందవచ్చు. దయచేసి మన ఎస్వి ఆస్ట్రో ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.